రీసెంట్గా మా బాబు సీడ్ నుండి ప్లాంట్ ఎలా వస్తుందో ట్రై చేయాలి అని ఉంది అమ్మా అన్నాడు. నేను ఆ రోజే దోశకి నానబెట్టాను. దోశలోకి కొన్ని మెంతులు కూడా వేస్తాను. సో దాంట్లో నుండి 2 మెంతులు తీసి ఇచ్చాను. ఖాళీగా ఉన్న కుండీలో వేశారు పిల్లలిద్దరూ. ఏదో ఊరికే అడుగుతున్నారు అని 2 ఇచ్చాను. కానీ పిల్లలు సీరియస్ యాక్టివిటీగా తీసుకొని డైలీ మార్నింగ్ లేవగానే వాటర్ పోస్తూ ఎలా పెరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు బుక్లో చూసి ఏ స్టెప్ తర్వాత ఏది అని అబ్జర్వ్ చేస్తుంటే బుక్లో చదివింది ప్రాక్టికల్గా చూడాలి అనుకుంటున్నారా అని అప్పుడు అర్థమైంది. ఆ నెక్స్ట్ డే కొత్తిమీర కూడా అలాగే పెరుగుతుంది అని కొన్ని ధనియాలు ఇచ్చి వాళ్ళకే దంచమని చెప్పి ఒక కుండీలో వేయించాను. ఇప్పుడు దానికి కూడా డైలీ వాటరింగ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ చిన్న యాక్టివిటీలో బుక్లో ఉన్నది ప్రాక్టికల్గా నేర్చుకోవడం ఒకటే కాదు, ఒక స్టేజ్ నుండి ఒక స్టేజ్కి పెరగడానికి ఎన్ని రోజులు పడతాయో కూడా తెలుసుకుంటున్నారు. దానితో పాటు పేషెన్స్ అంటే ఏంటి, రెస్పాన్సిబుల్గా ఒక పని చూసుకోవడం ఏంటి అనేవి కూడా మెల్లగా నేర్చుకుంటున్నారు. చిన్న యాక్టివిటీస్ అనిపించిన పిల్లలకి మాత్రం అవి చాలా పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. నేను కూడా పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒకటే చెప్పాను, ఏదైనా మంచి రిజల్ట్ చూడాలి అంటే మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, పేషెన్స్గా వెయిట్ చేయాలి అని.